చారిత్రక నగరం వరంగల్లో పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా మరో బృహత్తర కార్యక్రమం మొదలైంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రకాళి ఆలయ చెరువు రూపురేఖలు త్వరలోనే మారిపోనున్నాయి. 16.10 కోట్ల వ్యయంతో భద్రకాళి చెరువు పూడితీత పనులకు నేడు ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి శ్రీకారం చుట్టారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ చాహత్ బాజ్పేయిలు సంయుక్తంగా ఈ పనులను ప్రారంభించారు. గతంలో 9 కోట్లతో చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉండడంతో ప్రస్తుతం 16.10 కోట్ల భారీ నిధులతో చెరువును సమగ్రంగా పునరుద్ధరిస్తున్నారు. సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పనులన్నింటినీ మే 15లోగా పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే గడువు విధించారు. భద్రకాళి ఆలయం నుంచి బండు వైపు వెళ్లే అత్యంత ఆకర్షణీయమైన గ్లాస్ వంతెనను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో భక్తుల సౌకర్యార్థం మాడవీధులను కూడా అభివృద్ధి చేయనున్నారు. భద్రకాళి క్షేత్రాన్ని దేశం నలుమూల నుంచి వచ్చే భక్తులను ఆకట్టుకునేలా జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. సుమారు 70 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంత భారీ స్థాయిలో పూడికతీత పనులు జరగడం విశేషం. వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు ఈ ప్రాజెక్టు కీలకమని అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. ఓరుగల్లు పర్యాటక సభకులకు భద్రకాళి చెరువు పునరుద్ధరణ సరికొత్త వెలుగులు అందించబోతోంది. రానున్న కొద్ది నెలల్లోనే భక్తులకు సరికొత్త అనుభూతి కలగనుంది.